దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభుల వారికి కలుగునుగాక. ప్రవేశు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవునికిని మనకును ఉన్న వ్యత్యాసం మనకు తెలిసి ఉండాలి. అదేమిటి అంటే, మనం శారీరకంగా మనం జీవించే జీవితం కొంతకాలానికి ఈ లోకంలో ముగిసిపోయి మహిమకరమైన జీవితంలోకి మనం వెళతాం. ఇప్పుడు కనబడే ఈ శరీరం, ఈ కనబడే ఈ స్వరూపం ఓ రోజున మట్టి నుండి తీయబడ్డది కనుక తిరిగి మట్టి అయిపోతుంది. అయితే దేవుడు కూడా అలాంటి వాడా? కాదు. దేవుడు తన స్వరూపమందే మనలను చేసుకున్నాడు, తన పోలికలోనే మనలను చేసుకున్నాడు. కానీ ఆయన మహిమా స్వరూపుడు. ఏదైనా తోటలో ఉన్నంత కాలం దేవుడు ఏమై ఉన్నాడో అదే రీతిగా ఆదాము, అవ్వలు, ఆదిపితరులు మహిమలో ఉన్నారు. పాపము చేసినప్పుడు, దేవుని ఆజ్ఞ అతిక్రమం వారు జరిగించినప్పుడు వారిలో పాపం ప్రవేశించింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కనుక కొంతకాలానికి మనం జీవించే జీవితం ఈ లోకంలో ముగించాల్సి వస్తుంది. అయితే ఈ మధ్య సత్యబాబు తెలిసి ఎరిగి సత్యాలను పాతి పెట్టేసి నిప్పుకోడిలాగా తనకు ఏమీ తెలియనట్టుగా మనలాంటి వాడే దేవుడు, మనకున్న కన్నులే ఆయనకున్నాయి, మనకున్న చేతులే ఆయనకున్నాయి, మనకున్న కాళ్ళు ఆయనకున్నాయి, ఇక మనుషులతో సమానంగా ఆయనకి మాంసం అంటే చాలా ఇష్టం, అసలు మాంస ప్రియుడు ఆయన. ఇట్లాగా దేవుని గురించి సరిగా చెప్పకపోవడం కాదు, కానీ పూర్తిగా తనలో ఉన్న ఆత్మ నేత్రం గుడ్డిదైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు బైబిల్ పట్టుకున్నవాడు ఇప్పుడు బైబిల్ తప్పు పడుతున్నాడంటే పూర్తిగా గుడ్డివాడైపోయాడు, అసత్యంలోకి వెళ్ళిపోయాడు, శూన్యంలోకి వెళ్ళిపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ముందు తను దేవుని గురించి ఏం మాట్లాడాడో ఆ మాటలు వినండి. తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని సత్యాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆయన ఫుడ్ ఏమిటో తెలుసా? కొవ్వు, ముడ్డిపోస, తోక, మూత్ర గ్రంథులు 2. లేవీకాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనము వరకు ఇలాంటి మానవ రూపముంది ఆయనకి. ఆయన ఫుడ్ తింటాడు, ఆయనకి కావలసినటువంటి అవయవాలు ఏమిటో చెప్పాడు. ఇన్ని చెప్పితే క్రైస్తవులు అంటారు, లేదు మా దేవుడు ఆత్మరూపి, ఆయనకి రూపం లేదు అని అంటారు. ఆయనేమో నాకు రూపం ఉందరా బాబు, నాకు కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, నాకు నోరుంది, నాకు కాళ్ళున్నాయి, నాకు అన్నీ ఉన్నాయని మా ఆయన చెప్తున్నాడు. నేను కళ్ళతో చూస్తున్నాను, చెవులతో వింటున్నాను, నోటితో తింటున్నాను, పాదాలతో నడుస్తున్నాను అని ఆయన చెప్తే, లేదు నీకు అసలు రూపమే లేదు, నువ్వు ఆత్మవే అంటారు క్రైస్తవులు, పాస్టర్లు. ఆయన అంటున్నాడు, నేను తింటాను, నాకు వాసన అంటే ఇష్టం, నాకు ఫుడ్ చాలా ఇష్టం, నాకు కొవ్వు ఇష్టం, నాకు ముడ్డిపోస ఇష్టం, నాకు తోక ఇష్టం, నాకు 2 మూత్రగంధులు ఇష్టం, నాకు ఇలాంటివన్నీ ఇష్టం అని ఆయన చెప్తుంటే, అబ్బెబ్బే నువ్వు మానవుడు కాదు, నీకు రూపం లేదు, నువ్వు ఆత్మవని మనుషులు ఆయనకి చెప్తూ ఉంటారు.
విన్నారు కదా ప్రియులారా, దేవుడు మన వంటి వాడని, మనకున్న బుద్ధులు, మనకున్న స్వభావాలు, మనకున్నవి ఆయనకు కూడా ఉన్నాయని. ఆయన కొవ్వు ప్రియుడట. యెహోవా కొవ్వు ప్రియుడు. తర్వాత భక్తి ప్రియుడు కృష్ణుడు అని ఆ తమ్మునేలు పెట్టాడు. అంటే యెహోవాను ఎంత చీపుగా మాట్లాడేశాడో. కృష్ణుడు భక్తి ప్రియుడట. చివరిలో కృష్ణుని గురించి మరి చాగంటి వారు పెద్దవారు వారు ఏం చెప్పారు, తర్వాత గరిగిపాటి నరసింహరావు గారు ఏం చెప్పారు, చివరిలో వారు చెప్పిన వ్యాఖ్యానాలు చివరిలో వినండి. ఇప్పుడు నేను దేవుని గురించి కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియచేస్తాను. మోషే గారికి ఓ రోజున ఆశ కలిగింది. దేవా, నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలని ఆశపడ్డాడు. ఎందుకంటే స్నేహితులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడేవాడు మోషే. అందుకోసమే ఆయన అడుగుచున్నాడు. నిర్గమకాండం 33 అధ్యాయం 18-19 వాక్యాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవరిని కనికర పడేదనో వాని యందు కనికర పడేదనెను. తర్వాత 20-23 వాక్యాలు కూడా తన యొక్క నిజ స్వరూపాన్ని గురించి మాట్లాడుచున్న మాటలు. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడచాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మనవాడు చెప్పాను కదా, గతంలో ఏదైనా తోటలో సెక్స్ చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటే పక్కన సతీబాబు కూడా చూస్తూ ఉండేవాడు. గతంలో చెప్పాను కదా. అలాగే దేవుడు మాంసప్రియుడు అంటే తెలుసు కదా, దేవుని దగ్గర ఉన్నవాడు కదా, దేవుని పక్కనే చూస్తూ ఉండేవాడు. మన వంటి మనుష్యుడు వంటి వాడు అనుకుంటున్నాడు. దేవుడు ఎవరు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. ఎవరికి? సతీబాబుకి. ఏ మనుష్యుడు కూడా నన్ను చూచి బతకలేడు. నీ మహిమను నాకు చూపించు అన్నాడు. అంటే ఆయన మహిమలో ఉంటాడు. ఆయన మనుష్యునికి కనపరుచుకునే విధానంలో అబ్రహాం గారికి యెహోవా కనబడెను అన్న మాట దగ్గర కింద 3 మనుషుల రూపాలు. ఎందుకంటే మనుషుని దేవుడు చేసుకున్నాడు, కానీ ఆ మనుష్యుడు దేవుణ్ణి చూచే ఆ స్థితి ఎవరికి లేదు. దేవుని చూచే, ఎందుకంటే ఆయన జ్యోతిర్మయుడు. ఈ సూర్యుడిని మనం చూడలేం. సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వమై ఆయన ప్రకాశించున్నవాడు. అయినప్పటికీ తన స్వరాన్ని వినిపింపచేసేవాడు. మన సత్యబాబు
మనుష్యుడు అనుకున్నాడు, మనుషులు లాంటి వాడు. కొవ్వు ప్రియుడు అంట యెహోవా, కొవ్వు ప్రియుడు. ఆయన నోరు ఉందట, కళ్ళు ఉన్నాయి. ఏం నోరు అది, ఏం కళ్ళు అవి, ఏం చేతులవి, ఏమి శరీరం అది, ఏమి పాదాలవి? అది మహిమతో కూడినవి, మహిమతో కూడింది ఆయన శరీరం. నేను అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 50వ వాక్యం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? క్వశ్చన్ మార్క్. నేను ఆకాశము నా సింహాసనం, అక్కడ కూర్చుంటా నేను. భూమి నా పాదపీఠం, అక్కడ కూర్చుంటే నా పాదాలు భూమి మీద ఉంటాయి. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. అన్ని చెప్పాడు కానీ ఆయన దేహం ఎంత ఉంటుందో చెప్పలేకపోయాడు. భూమి ఆకాశములు పట్టజాలనంత దేవుడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? కొవ్వు ప్రియుడట, కొవ్వు ప్రియుడు. ఇలాంటి ఈ మాటలు అనేక మంది ప్రజలకు తెలియచేస్తూ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. మరి సత్యబాబు చూశాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. కాబట్టి ఆయన మహిమ స్వరూపుడు కనుక యేసు ప్రభు వారు దమస్కు మార్గంలో పరిశుద్ధ పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కులో ఉన్న క్రైస్తవులను, ఆ సంఘాన్ని హింసించడానికి వెళుచున్నప్పుడు యేసు ప్రభు వారు వెలుగులో ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగును చూడలేక కళ్ళు పోయినాయి. సత్యబాబు, నువ్వు చూడగలవా? దేవుని కళ్ళు ఉన్నాయి. ఏం కళ్ళు అవి? అది చెప్పాలి. ఏమి నోరు? అది చెప్పాలి. ఏంటి ఆయన చేతులు ఏంటి, ఆయన పాదాలు ఏంటి, ఎలా ఉంటాయి చెప్పాలి. కాబట్టి మనుష్యుడు ఎవడు కూడా చూచి బతకలేడు ఆయన్ని. ఒకసారి ప్రత్యక్షమయ్యాడు పౌలు గారికి, కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆ వెలుగు చూడలేక కంటి పొరలు కరిగిపోయాయి. ఆ వెలుగులో చూడలేరు, ఎవరు చూడలేరు. సూర్యుడిని చూడలేరు కదా, చెప్పానుగా, సూర్యుడిని చూడలేరు. పైగా కొవ్వు ప్రియుడు. ఇప్పుడు ఆయన మనిషి అవతారిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అలా సాధ్యమవుతుంది ఆయన చూడడానికి. ప్రత్యక్షంగా దేవుణ్ణి చూచి ఆవిడ బతకలేడు. పైగా దేవునికి భార్యలని ఏమి తప్పుడు వీడియోలు చేసావు సత్యబాబు. నోరేనది? బైబిల్ చదవలేదా? క్షుణ్ణంగా చదువుకోలేదా? అందుకని బైబిల్లో నీకున్న నాలెడ్జ్ జీరో. దేవునికి భార్యలేంటి అసలు? దేవుడేంటి? కొవ్వు ప్రియుడేంటి? నగ్రాణించేనని ఉంది. నోవాహు గారు ఆదికాండం 8వ అధ్యాయం 20వ వాక్యం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసి కొన్ని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు
యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపును. ఎందుకనగా నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. సత్యబాబు అది పొగ బలియాగము చెల్లిస్తున్నప్పుడు ఆ పరిమళ వాసన, ఆ సువాసన నాగ్రానించి, ఎక్కడుంటే నాగ్రానిస్తాడు ఆయన పరలోకంలో ఉంటాడు. ఆయన ఉంది అంటే స్వీకరించాడు అని అర్థం. దానికి అర్థం గై కొన్నాడు అని అర్థం. కాబట్టి నేను తినేశాను, భలే మంచిగా వండి పెట్టారు అని మనుషుల్లా ఆయన మాట్లాడేవాడు కాదు. నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, ఏవేవో మన సత్యబాబు మాట్లాడేశాడు నోరుందని. అలా నిజదేవుని పట్టుకొని అలా మాట్లాడడం అది అవివేకానికి తార్కాణం, మనలో ఉన్న మూఢత్వానికి తార్కాణం. సూర్యునిలో మచ్చను ఎలా చూడలేమో దేవునిలో కూడా అలా తప్పు పట్టలేము. పాపము లేని దేవుడు కదా ఆయన. ఈ విశ్వాన్ని చేసి అంతటి సర్వశక్తిమంతుడు కదా ఆయన. ఆయన్ని రోజు తప్పులు పడుతూ ఇంతకాలం బతికున్నట్టు సత్యబాబు, దేవుని కృప నీ మీద ఉంది. తర్వాత మన ప్రియులు ఇకిపాటి నరసింహరావు గారు, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు, వారు ఎప్పుడు కూడా ప్రతిరోజు సూక్తులు చెప్తుంటారు. అది అందరికీ జనరల్గా అందరికీ సంబంధించిన సూక్తులు మంచిగా చెప్తూ ఉంటారు. నేను అభినందిస్తున్నాను వారిని. అయితే భక్తి ప్రియుడు శ్రీకృష్ణుడు ఆయన ఏం చెప్తాడో భగవద్గీతలో ఉంది అని మన సత్యబాబు చెప్పాడు. నా పాదాల వద్ద ఒక్క ఆకు ఉంచు చాలు, నా పాదాల దగ్గర ఒక పుష్పం పెట్టు చాలు, నా పాదాల దగ్గర ఒక ఫలము పెట్టు చాలు, ఏమీ లేకపోతే నీళ్లు పోసాయి నా పాదాల దగ్గర అని. అంటే శ్రీకృష్ణుని గురించి లోకానికి ఏం చెప్తున్నాడంటే, ఆయన పాదాల దగ్గర ఒక ఆకు పెట్టినా చాలు, ఒక పుష్పం పెట్టినా చాలు, ఒక ఫలము ఉంచినా చాలు, ఏమీ లేకపోతే నీళ్లు తెచ్చి పోసినా చాలు. అంటే ఆయన మాంసము తినడు, ఆయన ఈ ఆకులు ఫలములు మాత్రమే తింటాడు అన్న ఉద్దేశం వ్యక్తం చేస్తున్నాడు. అయితే మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు వారు చెప్పిన విషయాలు ఇప్పుడు నేను పెడుతున్నాను, వినండి. శ్రీకృష్ణుని గురించి, శ్రీరాముని గురించి, వారు తినే ఆహార అలవాట్లు, యెహోవా ఆహారపు అలవాట్ల గురించి మరి చెప్పినప్పుడు, భక్తి ప్రియుడు శ్రీకృష్ణుడు ఆకులు ఆ ఫలములు మాత్రమే అజాలు నాకు అన్నట్టు చెప్పాడు. మరి వీరేం చెప్తున్నారు మనం విందాం. గరికపాటి నరసింహరావు గారు, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు, వీరు ఏం చెప్తారో వినండి ఒకసారి. సతతం ఏకాకి యత చిత్తాత్మ, మనోనిగ్రహం చాలా ముఖ్యం. యోగం అంటే ఏం తినాలండి, ఎన్నింటికి లేవాలండి, ఇది పెద్ద ముఖ్యం కాదు, దానికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చేస్తారు. యోగాభ్యాసం చేసేవాడు అందరూ శాకాహారమే తిన్నారట. రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి. ఆయన చెబుతున్నాడు ఈ పద్యాలు, నన్ను మన్నించండి, మనకి సెంటిమెంట్లు దెబ్బతినక్కల. శ్రీకృష్ణుడు దేవుడు మాంసాహారి, రాముడు దేవుడు మాంసాహారి. ఎందుకంటే వారు క్షత్రియులు, వారి ధర్మాన్ని వారు చేశారు. శ్రీకృష్ణుడు మనకు మళ్ళీ పప్పు తినలేదు ఇక్కడ, కానీ మన పప్పే తినమన్నారు.
మాంసాహారాన్ని మాత్రాన్ని దేవుడు కాకుండా పోడు. దేవుడు శాకాహారాన్ని ఏమి నియమించలేదు. అతి కబుర్లు చెప్పొద్దు. ఎవరు తినేది వారు తినాలి. ఎవరు చేసే పని బట్టి ఆహారం ఉంటుంది. ఇది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? భౌతికంగా ఒకటి ఉంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. యతచిత్తాత్మ, మనస్సును నిగ్రహించుకో, మనస్సును నిగ్రహించుకో. మనస్సుకు మాంసాహారం ఏమీ చేటు చేయదు. ఇదే రాముడు బాగా ఆకలేసింది. సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం. విన్నారు కదా. కాబట్టి చాలామంది క్రైస్తవులు పెరిగిపోతున్నారు. మనం ఎలా ఊరుకుంటే కుదరదు. మన ఇంట్లో నుంచి కూడా మందిరానికి వెళ్ళిపోతారు. మన ఇంటి పక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మన గ్రామం అంతా మారిపోతుంది. మనం ఏదో అల్లకొల్లలో సృష్టించాలి, అలజడి రేపాలి. క్రైస్తవులలో క్రీస్తు యొక్క ఆరాధనలు పెరిగిపోతున్నాయి. క్రైస్తవులను లేకుండా చేయాలని, ఒక్క చర్చి కూడా లేకుండా చేయాలని, భారతదేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండకూడదు, ఒక క్రైస్తవుడు కూడా ఉండకూడదు అని మాట్లాడిస్తున్నారు. అంటే డెమోక్రసీ, విధులు, విధానాలు, ఆజ్ఞలు, రాజ్యాంగం వీళ్ళకి అవసరంలే. వీళ్ళకి నోటుకు వచ్చింది మాట్లాడేయడమే. భారతదేశం అంటే హిందూ దేశం, హిందువులు మాత్రమే ఉండాలి, క్రైస్తవులు, ముస్లింలు, వేరే మతస్థులు ఉండకూడదు. రాజ్యాంగంలో అలా లేదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇస్తాను. నేను క్రీస్తు క్రైస్తవులకు పంచింది మంచితనం, ప్రేమ. నీ శత్రువులను ప్రేమించు, నిన్ను బాధ పెట్టు వారి కొరకు ప్రార్థన చేయి. ఒకసారి కూర్చొని ఆలోచన చేయండి. నిజమైన క్రైస్తవుడు ఎవరికి హాని చేయడు, ప్రేమ కలిగి ఉంటాడు. అవసరమైతే తన దగ్గర ఉన్న ఆస్తిని పంచుతాడు, అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెడతాడు. క్రైస్తవుడు క్రీస్తు ద్వారా నేర్చుకున్నది ప్రేమించటం నేర్చుకున్నాడు. క్రీస్తుని ఎందుకు చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు? ఎందుకు అంత వెక్కసం? ప్రపంచంలో కోట్లాది మంది ఎందుకు ఆయన ఆరాధిస్తున్నారు అంటే, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? పాపులలో చేరక పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడుగా తన జీవిత చరిత్ర నిలిచే ఉంది. సమాధిని గెలిచిన వారు, ఖాళీ సమాధిగా చేసిన వారు ప్రపంచంలో యేసు ప్రభువుల వారు తప్ప ఎవరున్నారు? అందుకోసమే యేసు ప్రభువారు తన జనన, మరణ, పునరుత్థానం, ఆగమనం, ఆయన జీవితాన్ని అనేకులను ఆకర్షించింది. కాబట్టి బైబిల్ గురించి అది భూత పుస్తకము అని, బైబిల్ దేవుడు మంచివాడు కాదని, యేసు ప్రభుని గురించి తప్పుగా మాట్లాడుతూ పబ్బం గడిపేస్తున్నారు. ఆ యూట్యూబ్లో వాళ్ళకి ప్రవేశం యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. వారు ఎవరిని భక్తి చేస్తున్నారు, ఏ గ్రంథాలు వారి జీవితాలకు మేలు చేస్తున్నాయి అవి చెప్పకుండా బైబిల్ గురించి బోధించకపోతే వారికి డబ్బులు రావు, వారికి పూట గడవదు. బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళు తప్పుగా చెప్పకుండా ఉండలేరు.
రుజువులు ఏమీ ఉండవు అక్కడ. ఎవరు కూడా బైబిల్ ఎదురు తప్పు అని నిలబడలేరు. వారి జీవితం అవమానకరంగా మిగిలిపోతుంది. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన మనుషులను లక్ష్యపెట్టేవాడు కాదు. ఆయన మోమోటము లేనివాడు, సత్యాన్ని సత్యంగా మాట్లాడేవాడు. క్రైస్తవులకు ఆయన చెప్పిన ఉపదేశాలు జీవం పోశాయి. చనిపోయిన వారి జీవితాలు ఆ మాటలు తెప్పరిలా చేశాయి. వారికి జీవప్రదంగా నిలిచిపోయాయి. కాబట్టి కొవ్వు ప్రియుడు యెహోవా, భక్తి ప్రియుడు కృష్ణుడు. ఎందుకు అలా పోల్చడం? దేనికి? ఎందుకు అలా పోల్చడం? చరిత్ర చదువుకోవాలి, అవగాహన ఆకళింపు ఉండాలి. బైబిల్ అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా మనం భావించాలి. ఎప్పుడు కూడా బైబిల్ని ఎప్పుడు కూడా అక్షరార్థంగా మాట్లాడకూడదు. ఆ అక్షరములో ఉన్న ఆత్మీయ అర్థాన్ని దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. ఈనాడు గొప్ప గొప్ప ఉన్నత అధికారులు వారి అధికారాన్ని వదిలిపెట్టేసి యేసయ్య సేవ చేసుకుంటున్నారు. ఈ సేవలో సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, అనేక మంది రాజకీయవేత్తలు ఉన్నారు, అనేక మంది నిపుణులు ఉన్నారు. గొప్ప గొప్పవారు దీన మనస్కులై ప్రభు పాదాల దగ్గర పడి సేవ చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు దేవుని సేవకు ఖర్చు పెట్టేశారు. ఆ సేవ ఇప్పటికీ రోజు 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 అది విస్తరిస్తూ ఉంది. కాబట్టి దయచేసి ప్రభువుని గురించి కానీ బైబిల్ గురించి కానీ తప్పుగా బోధించకండి. మరో వీడియోలో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. థ్యాంక్ యూ.